ఏమైందే? నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. ఇక్కడ అవి నేను బానే ఉన్నానమ్మా. బానే ఉండడం ఏంటి? ఏమైంది దీనికి? ఇంత జరగాక వాడేం తప్పు చేశాడని వాడిని కొడతావు? మిమ్మల్ని కొట్టలేను కదా. బయట ఆఫీస్ పెడితే 25,000 ఖర్చు అవుతుందని కక్కుర్తి పెట్టి ఇంట్లో పెట్టానే, అది నా తప్పు. అవును, మమ్మల్ని కాపాడడానికి నిన్ను పిలిపిస్తే ఇప్పుడు నీ నుంచే పారిపోయే పరిస్థితి మాకొచ్చింది. పోనా లోపల రాఘవ, నిన్ను రమ్మడానికి బతిమాలను, వెళ్ళమనడానికి ఏం చేయాలో చెప్పు ప్లీజ్. నిన్నే బయటికే సార్. కాకపోతే లోపల నాకు సంబంధించిన విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి తీసుకెళ్తాను. అవి నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా సమస్యలకి నీ వల్ల సొల్యూషన్ దొరుకుతుందని అనుకున్నాను. ప్రాసెస్లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే అని బిలీవ్ చేయడం మొదలుపెట్టాను. తప్పు. అలాగే నువ్వు అమ్మాయిల అబ్బాయిల్ని కౌగిలించుకున్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిల భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతారన్నావు. అది కూడా తప్పే. అవి ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు నాలాగా. అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది, తర్వాతే మిగతావనుకుంటాడు. కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అంటాడేంటనుకుంటారు. కానీ నేను అలా చేయనవి. నా యుద్ధం గెలిచిన తర్వాతే నీ దగ్గరకు వస్తాను. ఆ రోజు నువ్వు నన్ను కౌగిలించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను. అలాంటి మగాడిని నీకు పరిచయం చేస్తాను. మీ మగాళ్ళకు ఆడాలని సంతోషపెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు, జ్యువెలరీ ఇస్తే చాలు, కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు. అవేం వద్దు రాఘవ, టైం ఇవ్వండి చాలు. మా నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు. 25 ఏళ్ళు కొమ్మం కాడే కూర్చొని నా తల ఆవిడ ఒళ్ళో పెట్టుకుని ఒక పాట పాడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు ఎదురు చూసిందో. అది నేను జోలపాట అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది అది మా నాయన కోసం ఆవిడ పడిన వేదన అని. ఎంత పని చేసినావు నారపరెడ్డి. నీ పెండ్లాన్ని ఇంత రుష్టి పెట్టినవే. ఒక్కసారిగా మా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే ఆడున్నా వాలిపోయాడు కదా. నేను కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ బాలరెడ్డిని ఒప్పించాను. మీ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నారు. సో ద మీటింగ్ ఇస్ ఆన్. థ్యాంక్ యూ సార్. రాఘవరెడ్డి గారు, మీరు చెప్పిన ఆ ఒక్కడుగు తవ్వాను. చూద్దాం ఆ ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో. బెస్ట్ ఆఫ్ లక్. యుద్ధం గెలి చూస్తానంటాడేంటి?
అరవింద కంటే పెద్ద గెలుపేముంటుంది వాడికి? ఓయ్, వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో గొడవపడి వెళ్ళిపోతే వదిలేస్తామా? నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్కి వచ్చి అడిగారు. ఆయన రాఘవ్ కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించు ఇలాగే అడిగానండి. మీరు చెయ్యి ఊపితే 10 ఊళ్ళు ఆగుతాయి. అలాంటిది అమ్మాయి మీకు వేలు చూపించి మాట్లాడుతుంది. అసలు వాళ్ళతో మాటలు పడాల్సిన కర్మ మీకు ఎందుకండి? ఎందుకు రోజు లెఫ్ట్ నుంచి వెళ్ళే కాలేజ్కి ఈరోజు రైట్ నుంచి వెళ్దాం ఉంది. అప్పుడే నేను మా ఊరోళ్ళని చూశాను. ఆ రోజు వాళ్ళని చూసుండకపోతే వాళ్ళేం దారుణాలు చేసేవాళ్ళో తలుచుకోవడానికి భయంగా ఉంది. అందుకు వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది. అందుకే శాంతి కోసం మనం కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు, అవతల వాళ్ళని తను చెప్పడం వల్లే అపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది. అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనుషుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయింట్స్దే. ఇంకా ఎందుకని అడుగుతావా? తన వల్ల మనకు మంచి జరిగింది. చెడేదైనా జరుగుంటే మన వల్లే నిలమరి. నా వల్లే కదా తన కిడ్నాప్ అయింది. ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు. అదే ఆడదాన్ని కష్టంలోకి నెట్టి కాపాడితే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడుంటే నీకు కూడా రిస్క్ నిలంబరి. అయినా ఈ మగాలేంటే మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు. మనకేం రాదానా తెలీదానా? ఎవరు అథారిటీ ఫ్యాక్షనిజం సబ్జెక్ట్లో? నువ్వా నేనా? డౌట్ లేకుండా మీరే అండి. కదా? చెప్పు. రాఘవ్ దేవుడు డాక్యుమెంటరీ అంటే పిక్నిక్ వెళ్ళినట్టు బట్టలు సర్దుకొచ్చేస్తే సరిపోదు. తీయడానికి కెమెరాలు, మహాటానికి మైకులు, పడుకోవడానికి టెంట్లు, తినడానికి బిస్కెట్లు, ఏర్పాట్లు అయ్యి. ఇదన్నా తీసుకొచ్చారు, సంతోషం. పిన్నంత నీకే తెలియాలి. నీదే. ఎక్స్క్యూజ్ మీ, కొమ్మద్దెట్టు. నేరుగా. ఓకే, థ్యాంక్ యూ. వీడెవడో మనకంటే ఖాళీగా ఉన్నట్టున్నాడు. అయితే ఈ గొడవల గురించి ఇడితేనే మొదలెడితే పోలా. ఓకే. ఇస్పేటాకుల 5 రూపాయలు బాకీ పడినందుకు గొడవై బసిరెడ్డి ఒకటి తల నరికేసి కొమ్మద్ది పోలీస్ స్టేషన్ గాడికి తీసుకొచ్చి పడేసినాడు. పేరు సిద్దిరెడ్డి, ఊరు కొమ్మద్ది. మంచి రేజింగ్ హ్యాండ్. నమ్మకుంటే మొక్కలు మొండెం చేతిలో ఉన్నాయి, పోయి చూసుకో. ఆడ మొదలయ్యే ఈ గలాట. అందుకేనా దీని 5 రూపాయల ఫ్యాక్షన్ అన్నారు. మరి రాఘవ్ రెడ్డి ఏం చేశాడు? అది అట్టుండనీమా, ముందు వాళ్ళ ఆయన ఏం చేసినాడు చెప్పని. మా బసిరెడ్డి ఒకని తల తెంపితే మీరు ఇద్దరిని చంపినారు. ఇంకేంటికి మధ్యస్థం తెమ్మారెడ్డే? నైనా చూడైనా ఆడి కళ్ళు చూడైనా. ఇంతమంది సచిన రొంత కూడా బాధలేదు ఓడి కండలు. ఏంది వాయ్ నా ముందే ఏలు చూపించాండావు? మీ నల్లగుడికి మబ్బు కమ్ముతాండాది లక్ష్మారెడ్డి. అది అట్టాంటి మబ్బు కాదు, కారు మబ్బు. భద్రం. కరాకి ఆ కోపంతోనే బసిరెడ్డి తిమ్మారెడ్డిని నడి బజార్లో నరికేసాడు. మరి వాళ్ళేం కేసు పెట్టలేదా? కేసా? కేసేందమ్మా ఈడ? ఈ అమ్మికి ఈడ వ్యవహారం తెలిసినట్లే. వాళ్ళ నాయన్ని బసిరెడ్డి కూలీ చేసే బదులు బసిరెడ్డి నాయన్న నాలుగు నరుకోలా ఇంకేంది? సరికి సరి ఏడ్సాకే నెత్తిరెండు లోపల కాటి కంపాలా. ఓడేడి ఏనుగుమల సుబ్బడు తెలుసండే. అయ్యే కాస్ట్యూమ్ కాలే లోపలే కొమ్మద్దు తగలబడాల. ఈ నడమనంత కచ్చలు సల్లారినట్టుండి గాని మొన్న అనంగా నారపురెడ్డయ్య ఎలక్షన్ల నిలబడినాడనే కూని చేసినారు. అట్టనే రాఘవరెడ్డి చేతులు ముడుచుకొని కూర్చోలేదమ్మే. తిమ్మారెడ్డి మానవుడు కదా, తాత స్థాలు ఏడకపోతుంది. వరుస పెట్టి నరికినాడు తలకాయలో. ఆ పొద్దు మావా నాయన శవాల్ని కారులో తీసుకొచ్చంటే
ఊరంతా కన్నీటితో తడిసిపాయ్. తర్వాత ఏమైందో ఏమోనమ్మా, మళ్ళీ 6 నెలలు బట్టి ఆ మనిషి అయిపోయలేడు. ఏయ్, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ప్లీజ్, ఆగండి. ఆయన ఎవడో రాఘవరెడ్డి వెళ్ళిపోయాడు కానీ నువ్వు వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఆడుకోపోయినాడు. ఈ గొడవలు ఆపలేరా? ఈడ ఉత్త మాటలెవరు వినరు. ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుండి అనంతపురం లాడ్జీలో నరికేసిండ్లా. రాఘవరెడ్డి అని చిన్నయ్య పేరు 7 ఏళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు. ఆ మనిషిని లారీతో గుద్దించి చంపేసినారు. పదండి మనం వెళ్దాం. ఏమైంది? అన్ని తర్వాత చెప్తాను, పదను ముందు ఇక్కడి నుంచి. మాట్లాడుతున్నా కదా. ఏం మాట్లాడతారు? ఈ రోజు మన రాఘవరెడ్డి గారికి కూడా బసిరెడ్డి కొడుకుతో ఇలాంటి మీటింగే. ఎప్పుడు? ఈ రోజే.